అందరూ వెనక్కిస్తున్నా పర్వాలేదు, వెనక్కున్నా పర్వాలేదు. దగ్గర వాయిస్ క్లారిటీ ఉండదు, వాయిస్ క్లారిటీ వస్తుంది. అక్కడికి వస్తుంది చెయ్యి. ఓన్లీ మీ ఈ స్టాపే పడుతుంది, ఇలా పడరు, మళ్ళీ వాయిస్ క్లియర్గా ఉంటుంది. మీరు ఇలా పడతారు, ఇలా 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 వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు ఇలా వెనక్కి వెళ్ళి వాయిస్ కదా వెనక్కి వచ్చేమనేది కారణం అదే. ఆ ఫోటో ఉంది కదా, ఫోటో అని వాయిస్ పెట్టుకుంటారు. ఇటు ఇద్దరు పట్టుకోండి, నేను వాయిస్ ఇస్తాను చాలు. అయినా మీరు కలిపి అగ్రిమెంట్ రండి. సీనియర్ మీరైనా పర్లేదు. స్టార్టింగ్ అందరూ కూడా సైలెంట్గా ఉండండి, నేను అక్కడ మాట్లాడుతున్నాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. వాయిస్లో కట్ చేసి స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నదానం శ్రీ సత్యదేవుని చింతకి సద్గురుమూర్తి అయినటువంటి కోలా తిరుపతయ్య గారు, శ్రీమతి అప్పల నరసింహాంబ గారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి కుమారులైనటువంటి కోలా మేరయ్య గారు చేపట్టినటువంటి పండీపల్లం గ్రామం, ఆ పక్కనే ఉన్నటువంటి ముల్లేటుమగ, సిరియానం, కొత్తపాలెం, బలుసుతిప్ప, అదేవిధంగా పోర, మగసాని తిప్ప, జీమూలపాలెం, ఎర్రగరువు, ఇలా నీలరేవు అనేక గ్రామాల నుంచి భక్తులందరూ కూడా గత 10 సంవత్సరాలుగా మేము మీకు తోడు అంటూ కూడా సాగుతున్నటువంటి 4 రోజుల పాటు దిగ్విజయంగా సాగుతున్నటువంటి రథయాత్ర సత్యదేవుని చెంతకు చేరుకుని కొత్త వరవడిని సృష్టిస్తూ ఉంది. మరి ఆ యొక్క రథయాత్రని మరింత భక్తిపూర్వకంగా భక్తులకి చేరువ చేయాలనేటువంటి సదుద్దేశంతో, భగవంతుని యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం చేత 11వ రథయాత్రగా మలుచుకుని ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సత్సంకల్పం చేసుకోవడం జరిగింది. దీనిలోనే భాగంగా మురమల్ల గ్రామానికి చెందినటువంటి శ్రీ మాణిక్యాంబ శిల్పకళ టింబడి పవర్ ఎవరైతే ఉన్నారో వారు మన కొల్లాటి శ్రీనివాసరావు గారు శిల్పి, వారితో ఈ యొక్క రథం చేయటకు గాను ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీనికి ఒక తీర్మాన కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా ఈ యొక్క రథాన్ని నిర్మించాలని, ఈ రథంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని, ఆ రథాన్ని చూసేటప్పటికి దీనిలో నేను భాగస్వామి అయ్యాను, ఈ భక్తి కార్యక్రమంలో, ఈ ధర్మ కార్యక్రమంలో, ఈ భగవంతుని సేవలో నిమగ్నం అయ్యాను అనేటువంటి ఒక ఆలోచన, జిజ్ఞాస కల్పించి మరింత భక్తిని పెంపొందించే విధంగా ఈ రథాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, దివ్య భవ్యమైన రథాన్ని తీర్చిదిద్దుకుని చిరకాలం కూడా కొన్ని కాలాల పాటు ఈ రథయాత్రను చేయాలనేటువంటి సంకల్పం చేయడం జరిగింది. దీనిలోనే భాగంగా ఈరోజు నాడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో శిల్పి శ్రీనివాసరావు గారు, వారు అందించేటువంటి ఏ విధమైన రథాన్ని తయారు చేస్తారో, ఎలా అయితే తయారు చేస్తారో ఆ విధానాన్ని అంతా కూడా పొందుపరిచి ఒక అగ్రిమెంట్ రూపంలో ఇక్కడ కమిటీ వారందరూ కూడా వారితో ఒప్పందం చేసుకుని, మరి పెద్దలైనటువంటి మరి గురువులు ఎవరైతే ఉన్నారో కోలా తిరుపతయ్య గారు, శ్రీమతి అప్పల నరసింహాంబ గారు ఉన్నారో వారి యొక్క కుమారులైనటువంటి కోలా తిరుపతి మేరయ్య గారు ఇది అందుకోవడం జరుగుతుంది. మరి గత కాలంలో మనం చూస్తే కేవలం పాదయాత్ర, ఇది రథయాత్రగా మలుచుకోతున్నాం కనుక ఈ రథయాత్రకి సుమారు ఏదో రథం అయితే కావచ్చు, షెడ్డు నిర్మాణం అయితే కావచ్చు, ఇవన్నిటికీ కలిపి సుమారు ఒక 13 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేసుకోవడం జరిగింది. ఎవరైతే పాదయాత్ర చేపట్టారో ఈ పాదయాత్రలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు 10 రూపాయల నుంచి ఎంత ఇచ్చినా సరే తీసుకుని ఈ దీనిలో భాగస్వాములు చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ ఈ రథంలో భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్న ఎవరైనా సరే భాగస్వాములు కావచ్చు. ముందుగా ఈరోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 1వ వారానికి రథాన్ని మనకు అప్పచెప్పడం జరుగుతుంది. నవంబర్లో మళ్ళీ యథావిధిగా పాదయాత్ర
మన గ్రామాల నుంచి ఉంటుందని తెలియజేస్తూ భాగస్వామి కావాల్సిన వారికి మేము కింద ఒక లింక్ ఇస్తాం, ఫోన్ నెంబర్ ఇస్తాం. వారు దానికి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఈ రథంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని, ఈ భక్తి కార్యక్రమాన్ని, ధర్మ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని భక్తులందరికీ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఓం శ్రీ సత్యదేవాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే